ముందుగా ఇప్పుడు మనము ఇంతకుముందు చెప్పినటువంటి దాంట్లో ఘనపరిమాణాత్మక విశ్లేషణ అని చెప్తున్నాం కదా. సో ఆ ఘనపరిమాణాత్మక విశ్లేషణకు సంబంధించినటువంటి ప్రాక్టికల్ అనేది చేద్దాం. ముందుగా సోడియం హైడ్రాక్సైడ్ వర్సెస్ ఇంకోటి ఆక్సాలిక్ ఆమ్లం. ఈ యొక్క సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని మనం బ్యూరేట్లో తీసుకోవాలి. సో ఈ యొక్క బ్యూరేట్లో మనం ఫిల్ చేసుకోవడానికంటే ముందు ఈ యొక్క బ్యూరేట్ ముందర మనకు టైట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో దీన్ని టైట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క బ్యూరేట్ ఫిల్ చేసేటువంటి విధానం కూడా చాలా కేర్ఫుల్గా చేయాలి. సో ఈ యొక్క బ్యూరేట్ని ఫిల్ చేసే విధానం మనం ఈ విధంగా చూసుకొని ఈ యొక్క బ్యూరేట్ మనం 0 వరకు ఫిల్ చేసుకోవాలి. సో కొంతమంది ఏం చేస్తుంటారంటే డైరెక్ట్గా ఇట్లా మనకు 0 వరకు నేరుగా 0 వచ్చేంత వరకు ఫిల్ చేస్తుంటారు. సో ఇప్పుడు 0 వచ్చినామని ఆపేస్తుంటారు. అలా చేయకుండా మనము ఆ బ్యూరేట్ మొత్తం ఫుల్గా తీసుకోవాలి. సో ఈ యొక్క ఫుల్గా తీసుకున్న తర్వాత ఈ యొక్క బ్యూరేట్ స్టాండ్కి బ్యూరేట్ మనం ఫిట్ చేసుకొని సో ఇంతకుముందు చెప్పిన విధంగా స్ట్రేట్గా మనకు వాల్యూస్ అన్ని నేరుగా కనిపించే విధంగా మనం అడ్జస్ట్ చేసుకొని సో ఇప్పుడు ఇక్కడ ఎక్కువ ఉన్నటువంటి సొల్యూషన్ను తీసేసేయాలి. సో ఈ విధంగా చేసినట్లయితే ఈ యొక్క బ్యూరేట్లో కింద గ్యాప్లో కూడా మనము ఫిల్ చేసినటువంటి వారం అవుతాం. లేకపోతే ఈ యొక్క వాల్యూస్ అనేది మనకు కరెక్ట్గా రావు. సో ఇప్పుడు దీన్ని మెల్లగా స్లోగా మనం ఈ యొక్క ద్రావణాన్ని సపరేట్ చేస్తూ కిందికి వదలాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ 0 వరకు ఫిల్ చేసుకోవాలి. జీరో వరకు వచ్చేసామని ఈ యొక్క బ్యూరేట్ అనేది ఫిల్ చేసేయాలి. తర్వాత నెక్స్ట్ మెయిన్ టాస్క్ ఏంటంటే మనము పిప్పెట్ అవుట్ చేసేటువంటి విధానం. ఇక్కడ ఆక్సాలిక్ యాసిడ్ అనేది 20 ml మనం పిప్పెట్ అవుట్, ఇప్పుడు మనం సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ తీసుకున్నాం బ్యూరేట్ లో. సో నెక్స్ట్ ఈ యొక్క ఆక్సాలిక్ ఆమ్లాన్ని మనం పిప్పెట్ అవుట్ చేసేటువంటి విధానంలో కూడా చేంజెస్ ఉంటాయి. ఎందుకంటే అన్ని కూడా కెమికల్స్ కాబట్టి మనం నేరుగా పిప్పెట్ అవుట్ చేసేటప్పుడు కొన్నిసార్లు ప్రాక్టీస్ లేనప్పుడు డైరెక్ట్గా నోట్లో పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ యొక్క పిప్పెట్ అవుట్ పెట్టేటప్పుడు కూడా డైరెక్ట్ కిందికి పెట్టకుండా అదేవిధంగా పైకి పెట్టకుండా మిడిల్లో ఉండే విధంగా చూసుకోవాలి. మిడిల్లో ఉండే విధంగా ఈ విధంగా 2 వేళ్ళతో దీన్ని పట్టుకొని ఈ విధంగా అంటే మనం చూపుడు వేలు దీనికి చూపిస్తూ పట్టుకోవాలి. ఈ యొక్క చూపుడు వేలు ఏంటంటే కెమికల్స్ అనేటివి మన నోట్లోకి డైరెక్ట్గా రాకుండా మనకు యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం పిప్పెట్ అవుట్ చేద్దాం. పిప్పెట్ అవుట్ తీసుకున్నప్పుడు కరెక్ట్గా మనకు ఈ యొక్క రీడింగ్ వచ్చినామని స్టాప్ చేసేసి ఈ యొక్క కొనికల్ ఫ్లాస్క్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సొల్యూషన్ మొత్తాన్ని కూడా ఇక్కడ ఎక్కడ కూడా నోట్తో కూదడం కానీ లేకపోతే దాన్ని షేక్ చేయడం కానీ చేయదు. ఎందుకంటే ఆ విధంగా చేసినట్లయితే ఒక రీడింగ్స్ అనేవి మనకు చేంజ్ అయిపోతాయి. సో ఈ విధంగా మనం 20 ml పిప్పెట్ అవుట్ తీసుకున్నాము. సో ఇక్కడ 2 సొల్యూషన్స్ కూడా అంటే మనం బ్యూరేట్లో తీసుకున్నటువంటి సొల్యూషన్ సోడియం హైడ్రాక్సైడ్ అదేవిధంగా కొనికల్ ఫ్లాస్క్లో తీసుకున్నటువంటి ఆక్సాలిక్ యాసిడ్ 2 కూడా కలర్లెస్ సొల్యూషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే దానికి మనకు ఇండికేటర్ అనేది యూజ్ చేయాలి. ఇండికేటర్ అంటే ఏంటంటే మనకు సూచిక, అంటే మనం చర్య పూర్తయిందా లేదా తెలుసుకోవడం కోసము 2 లేదా 3 చుక్కల ఏం ఇండికేటర్ అంటే ఫినాప్థలిన్ ఇండికేటర్. సో ఈ యొక్క ఫినాప్థలిన్ ఇండికేటర్ను మనము 2 లేదా 3 డ్రాప్స్ మనం ఆక్సాలిక్ ఆమ్లంలో వేసుకోవాలి. సో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి సొల్యూషన్ రియాక్షన్ చేయడం కోసము రెడీగా ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క బ్యూరేట్లో ఉన్నటువంటి సొల్యూషన్ను కొనికల్ ఫ్లాస్క్లోనికి ఇక్కడ టైట్రేషన్ చేసే విధానంలో కూడా మనం ఈ విధంగా మనం సవ్య దిశలో కానీ లేదా అపసవ్య దిశలో కానీ తిప్పాలి. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లేదా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మాత్రమే టైట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క టైట్రేషన్ చేసే విధానంలో కూడా కొంతమంది విద్యార్థులు ఏం చేస్తుంటారంటే ఈ పైన రీడింగ్స్ చూసి టైట్రేట్ చేస్తుంటారు. ఆ విధంగా చేయదు. మనం కింద మనకు చర్య జరుగుతుందా లేదా అంటే కలర్లెస్ సొల్యూషన్ నుంచి కలర్ సొల్యూషన్గా ఎప్పుడైతే మారుతుందో అప్పుడు దాని యొక్క రీడింగ్స్ని మనము మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం టైట్రేట్ చేసుకుంటూ వెళ్ళాలి స్లోగా. అంటే మనం డ్రాప్ వైజ్ డ్రాప్ అబ్జర్వ్ చేసుకుంటూ అంటే మనం ఎక్కడైతే కలర్ చేంజ్ అవుతుందో అక్కడ మనము ఈ యొక్క బ్యూరేట్ని మనం స్టాప్ చేయాలి. ఇక్కడ సబ్జెక్ట్స్లో మనం టైట్రేట్ చేస్తున్నాం. కంపల్సరీగా మనం ఇక్కడ టైట్రేట్ చేసేటప్పుడు 2 సొల్యూషన్స్ మధ్య మన కలర్ చేంజ్ చేసి మనకు కనిపిస్తున్నా లేదా దాన్ని అబ్జర్వ్ చేస్తూ టైట్రేట్ చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కొనిటల్ ఫ్లాస్క్ లో కలర్ చేంజెస్ అనేది మనకు కనిపిస్తుంటాయి. కలర్ చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ యొక్క టైట్రేషన్ అనేది మనము స్లోగా అబ్జర్వ్ చేసి చేయాలి. కలర్లెస్ సొల్యూషన్ నుంచి ఏం కలర్ వచ్చింది స్టూడెంట్స్? పింక్ కలర్లోకి మారుతుంది, అవునా? సో ఇక్కడ కలర్ కంటిన్యూగా అదే విధంగా ఇప్పుడు మనము దీన్ని ఆఫ్ చేసేసేయాలి. సో ఇప్పుడు మనకు కలర్లెస్ సొల్యూషన్ నుంచి లేత పింక్ కలర్లోకి మారింది. సో ఇప్పుడు మనము యొక్క బీరెడ్ రీడింగ్స్ అనేది మనం రికార్డ్ చేసుకోవాలి. సో ఈ యొక్క బీరెడ్లో మనకు ఎంత వచ్చింది? ఇప్పుడు వాళ్ళకి అప్రాక్సిమేట్లీ 26.5 వచ్చింది. సో ఈ విధంగా 3 టైమ్స్ చేయాలి. సో 3 సార్లు ఆ రియాక్షన్ అనేది 2 సమాన విలువలు వచ్చేంత వరకు ఈ యొక్క టైట్రేషన్ అనేది మనము కంటిన్యూగా చేసుకుంటూ పోవాలి. అది 2 సార్లు, 3 సార్లు కావచ్చు, 4 సార్లు కావచ్చు, 5 సార్లు కావచ్చు. మనకు 2 సార్లు సమాన విలువలు వచ్చినాయంటే దాన్ని స్టాప్ చేసేసి క్యాలిక్యులేషన్ పార్ట్కి వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ల్యాబ్లో